ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల 20వ ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యాన అంశము ద జాయ్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతలో ఉన్న ఆనందము అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 20వ దిన ధ్యానంలో పాల్గొనుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించుమని, మా ధ్యానమంతటి ద్వారా బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద జాయ్ ఆఫ్ ఒబీడియన్స్ అనే అంశము, విధేయతలో ఉన్న సంతోషము అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని తలుస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానమునకు ఆహ్వానిస్తున్నాను. దీనికి అనుబంధంగా యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. విధేయత అనేది దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుట అనే ప్రాముఖ్యమైన అంశమునకు ముడిపడి ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒబీడియన్స్ లీడ్స్ అస్ ఇంటూ డీపర్ జాయ్ ఇన్ క్రైస్ట్. విధేయత అనేది లోతైన యేసుక్రీస్తు ప్రభువునందలి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తుంది. లోతైన సంతోషము లేదా నిజమైన సంతోషము ఈ విధేయత మనకు అనుగ్రహిస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మాటలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. మనం ఆయన్ని ప్రేమించడము అనగా ఆయన ఆజ్ఞలు గైకొనడం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒబీడియన్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. విధేయత అనేది దేవుని ఎడల మనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచడము మాత్రమే. మన ప్రేమ దేవుని యందు వ్యక్తపరచడం అనే దానికి విధేయులమై ఉండుట. విధేయులమై ఉండుట అనగా ఆయనకు లోబడి ఉండుట, ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారని యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తే, ఒకవేళ మీరు నాకు నిజంగా ప్రేమించువారైతే నా ఆజ్ఞలకు విధేయులై లోబడి ఉండాలి. ఒబీడియన్స్ ఈజ్ నాట్ అబౌట్ ఫియర్ ఆర్ ప్రెషర్. ఇది ఒత్తిడికి సంబంధించింది, భయమునకు సంబంధించింది కాదు. ఒబీడియన్స్ ఈజ్ నాట్ అబౌట్ ఫియర్ ఆర్ ప్రెషర్, ఇట్ ఈజ్ అబౌట్ లవ్ ఫర్ గాడ్. ఇది ఒత్తిడి, భయముతో కూడినటువంటి విధేయత కాదు. ఇది దేవుని ఎడల మనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరిచేది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడని ప్రభు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒబీడియన్స్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఎవరైతే విధేయులై ఉంటారో వారికి దేవుని దీవెనలు ఆ విధేయత తీసుకొని వస్తుంది. విధేయులమై ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రభువు బోధ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేటువంటి దేవుడు. బలవంతులను సింహాసనం మీద నుండి పడద్రోసి దీనులను ఎక్కించేటువంటి దేవుడు. విధేయత కలిగి ఉండడం అనేది దేవుని ప్రేమించడంలో భాగం. దేవుని ప్రేమించువాడు భయముతో కాదు, ఒత్తిడితో కాదు. దేవుని ప్రేమించువాడు ఇదిగో విధేయత అనగా ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనని ప్రభు సెలవిస్తున్నాడు. డిజొబీడియన్స్ బ్రింగ్స్ గిల్ట్ అండ్ అన్రెస్ట్. అవిధేయత అనేది మనకు అపరాధ
భావాన్ని మరియు మనకు నెమ్మది లేనితనాన్ని, నీ జీవితంలో ఎప్పుడు సంతోషము సౌఖ్యము ఉండదు అవిధేయతంగా ఉంటే. ఒబీడియన్స్ బ్రింగ్స్ పీస్ అండ్ ఫ్రీడమ్. విధేయత అనేది నీ హృదయానికి సమాధానాన్ని, స్వతంత్రాన్ని నీకు తీసుకొని వస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డ్యూట్రానమీ దయచేసి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒబీడియన్స్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. నీవు ఆయన యొక్క మాట శ్రద్ధగా విని దేవుడు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. సమస్తమైన జనముల కంటే నీవు హెచ్చించబడతావు. ఎప్పుడు అంటే ఆయన మాట నీవు శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలు నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, విధేయులమై ఉండుట అనగా ఆయన మాట వినడం అనేది, ఈ మాట వినడంలో గొప్ప సంతోషము, సమాధానము, స్వతంత్రము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కీర్తనకారుడు 119వ కీర్తన 165వ వచనంలో రాస్తాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నెమ్మది గల జీవితము. ఒబీడియన్స్ బ్రింగ్స్ పీస్ అండ్ ఫ్రీడమ్. ఆయన ధర్మశాస్త్రము అనుసరించిన ఎడల, ఆయన ధర్మశాస్త్రము ప్రేమించుటను బట్టి దేవుడు మనకెంతో నెమ్మదిని అనుగ్రహిస్తాడని వాక్యం అందు వ్రాయబడి ఉంది. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని గాయకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గ్రేట్ పీస్ దోస్ హూ లవ్ యువర్ లా. దేవుని ధర్మశాస్త్రము ఎవరైతే ఇదిగో పాటిస్తారో, ప్రేమిస్తారో వారికి నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. నెమ్మది లేని జీవితంలో గనుక నీవు ఉన్నావా, శాంతి కరువై ఉన్నావా, ఇదిగో నీ జీవితంలో అన్రెస్ట్, విశ్రాంతి లేకుండా తొందరపడి అనేకమైన ఆందోళనలతో నీ జీవితం ఉందా, అపరాధ భావంతో గనుక నీవు ఉన్నావా, అయితే నీవు అవిధేయుడవుగా ఉన్నావేమో ప్రశ్నించుకోవలసిన వాడవై ఉన్నావు. దేవునికి విధేయుడగుట అనగా ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించుట. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించుటను బట్టి దేవుడు నీకు నిజమైన సంతోషము, సమాధానము, స్వతంత్రము యేసుక్రీస్తు ప్రభు నందు నీకు అనుగ్రహిస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించడం వలననియే నా ఆజ్ఞ. ఆయన మన సంతోషము పరిపూర్ణంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుతున్నాడు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని, ఈ పరిపూర్ణమైన సంతోషము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దట్ మై జాయ్ మే రిమైన్ ఇన్ యూ అండ్ దట్ యువర్ జాయ్ మే బి ఫుల్. పరిపూర్ణమైన నిండైన సంతోషము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరు అవిధేయులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు, విధేయులగుటకు దేవుడు మనల్ని పిలిచినాడు. ఆయనకు విధేయుల మగుట అనగా భయముతో విధేయుల మగినట్లు నటించడం కాదు. ఇది ఒత్తిడితో మనము దేవుణ్ణి విధేయులమై ఉండుట కాదు. ఇది దేవుని ప్రేమించుటను బట్టి ఆయనకు విధేయులమై ఉండుట. ఈ విధేయతలో గొప్ప సంతోషము యేసుక్రీస్తు ప్రభునందు
నెమ్మది, సంతోషము, ఆనందము, ఇదిగో స్వతంత్రము యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒబీడియన్స్ లీడ్స్ అస్ ఇంటూ డీపర్ జాయ్ ఇన్ క్రైస్ట్. మరి ఈ విధేయత యేసు ప్రభువునందు లోతైన సంతోషము మనం పొందుకొని జీవించుటకు ప్రభు తన కృప దీవెన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, విధేయతలో ఉన్న గొప్ప సంతోషము మేము ధ్యానించి ఉండగా నీ బిడ్డల సంతోషము పరిపూర్ణము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.